ఐపీఎల్ 2025లో భాగంగా 48వ మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగింది. ఢిల్లీ క్యాపిటల్స్ జరిగిన కీలక మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్ రైడర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 204 పరుగులు చేయగలిగింది. రఘువంశీ 44 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కు ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 190 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఢిల్లీ జట్టులో డూప్లెసిస్ 62 పరుగులు, కెప్టెన్ అక్షర్ పటేల్ 43 పరుగులతో రాణించారు. చివర్లో విప్రాజ్ నిగమ్ 38 పరుగులతో పోరాడినా ఫలితం లేకపోయింది. కోల్కతా బౌలర్లో సునీల్ నరేన్ 3 వికెట్లు, వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు పడగొట్టారు. అనుకుల్ రాయ్, వైభవ్ అరోరా, ఆండ్రీ రసెల్ తలా ఒక వికెట్ తీశారు. ఈ మ్యాచ్ లో ఓటమి తర్వాత ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ చాలా నిరాశకు గురయ్యాడు. మ్యాచ్ తర్వాత ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ మాట్లాడుతూ పిచ్ పరిస్థితి, పవర్ ప్లేలో ఢిల్లీ బౌలింగ్ ను పరిగణలోకి తీసుకుంటే తాము 15 నుంచి 20 పరుగులు ఎక్కువగా ఇచ్చామని చెప్పాడు. కొన్ని వికెట్లను కూడా సులభంగా కోల్పోయినట్లు అక్షర్ పటేల్ చెప్పుకొచ్చాడు. కానీ ఒక మంచి విషయం ఏమిటంటే పవర్ ప్లే తర్వాత కోల్కతా బ్యాటర్లను బాగా ఆపామని చెప్పుకొచ్చాడు. బ్యాటింగ్ గురించి మాట్లాడుకుంటే కొంతమంది బ్యాటర్లు పరుగులు సాధించలేకపోయినప్పటికీ 2 నుంచి 3 ఆటగాళ్లు బాగా సహకరించారని అక్షర్ పటేల్ చెప్పుకొచ్చాడు. మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠంగా సాగిందని, విప్రాజ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఆశ ఉండేదన్నాడు. ఆశుతోష్ కూడా అక్కడ ఉంటే బహుశా ఢిల్లీ మొదటి మ్యాచ్ లాగా అద్భుతాలు చేసి ఉండేదన్నాడు. తన గాయం గురించి అక్షర్ పటేల్ మాట్లాడుతూ ప్రాక్టీస్ సమయంలో డైవింగ్ చేయడం వల్ల తన చర్మంపై గాయమైనట్లు చెప్పుకొచ్చాడు. కానీ 3 నుంచి 4 రోజులు విరామం ఉంటుందని, అప్పటి వరకు తాను బాగానే ఉంటానని ఆశిస్తున్నట్లు అక్షర్ పటేల్ చెప్పుకొచ్చాడు.